ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడమని దేవా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయము. నీ వాక్యము విని గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకునేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 27 మరియు 28వ వచనములను చదువుకుందాం. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుండుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. మనము చదివిన వాక్య భాగములో తమ పొలములో విత్తబడిన విత్తనములను గురించి యజమానుని దగ్గర పనివారు అడిగే ప్రశ్నను చూడగలము. వారు తమ యజమానుని దగ్గరికి వెళ్ళి, నీవు మాకు మంచి విత్తనాలే ఇచ్చినావు కదా విత్తుటకు, మంచి గోధుమలనే మేము విత్తి ఉన్నాము కదా, అయితే ఎందుకు ఇందులో గురుగులు వచ్చినావి అన్న ప్రశ్నను యజమానుని దగ్గరికి తీసుకొని వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు మనకు జ్ఞాపకము చేయుచున్న కార్యము, ఆ పనివారు అడిగిన రీతిగా మనము ఆయన చేతిలో ఉన్న మంచి విత్తనములుగా ఉన్నాము. మనలను ప్రభు తన యొక్క ఫలములో విత్తినది ఎందుకంటే ఆయన ఆశించిన రీతిగా నీవు మొలచి నీలో నుండి మంచి పంట రావాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన కొట్టలో చేర్చబడే ధాన్యముగా, గోధుమగా ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఈ లోకములో నీ జీవితమును ప్రభు ఒక మంచి విత్తనముగా ఈ భూమిలో విత్తి ఉన్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన విత్తనముగా ఉండాలని, అనేకులకు ప్రయోజనకరమైన జీవితము నీలో నుండి, అనేకులను దేవుని కొరకు ఆదాయము చేసే జీవితము, దేవుని యొక్క ఆహారం అనగా దేవుని యొక్క వాక్యము చేత అనేకులు పోషించే జీవితము నీలో ఉండాలి అనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. అందుకే నిన్ను తన ఫలమున ఆయన విత్తి ఉన్నాడు. నిన్ను మంచి విత్తనముగా విత్తి ఉన్నాడు. నీలో ఎటువంటి బలహీనత లేదు. విత్తబడిన విత్తనము మంచి విత్తనము అని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఎలాగైతే ఆ యజమానుడు పనివారితో చెప్తున్నాడు, మంచి విత్తనములే విత్తినామని, అలాగనే నిన్ను నన్ను ప్రభు మంచి విత్తనములుగా విత్తి ఉన్నాడు. అయితే మనము ఆయనకు ఎలాంటి పంటనిస్తున్నాము అనేది ప్రభు మనలో నుండి ఎదురు చూస్తున్న కార్యముగా ఉన్నది. నీవు ఎదగాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు ఫలభరితముగా ఉండాలనేది, లేకపోతే నీవు మంచి పంటనివ్వాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉన్నది. అయితే అపవాది అయిన వాడు నిన్ను ఎదగకుండగా అణిచివేసేదానికి, మంచి విత్తనముగా ఉన్న నీ జీవితమును, దేవుని చేత ఎన్నుకొనబడిన మంచి విత్తనముగా ఉండవలసిన నిన్ను పాడు చేయుటకు నీ చుట్టూ గురుగులను విత్తేదానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు దేవునిలో ఎదగకుండగా నీ చుట్టూన్న గురుగులను చూసి నీవు కూడా అవిశ్వాసముతో, లేకుంటే దేవునికి అయిష్టమైన కార్యములు చేసేదానికి నీలో కూడా ఏదైనా బలహీనత రావచ్చు అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ, నీవు దేవుని యొక్క చేతిలో ఉన్న మంచి విత్తనము అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన విత్తినది ఎందుకంటే ఒక దినము రానై ఉన్నది. ఆ విత్తనము మంచి పంటను ఇచ్చినదంటే అది కోత కాలమున వేరు చేయబడి, కోతలో అది వేరు చేయబడినదిగా తన కొట్లలో చేర్చుకుండే మంచి గోధుమగా మార్చబడుతున్నది. నీవు ఆయన ఆశించిన మెట్టులో ఉన్నట్లయితే, అనగా నీ హృదయమును ఆయనకు సమర్పించుకొని ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ ఇతరులకు ఆయన మార్గమును చూపించే జీవితమును కలిగి ఉండి అంతం వరకు నమ్మకముగా నీ పోరాటము పోరాడినట్లయితే
ఒక దినము రానయ్యున్నది, ఆయన రాజ్యములో నీవును హక్కుదారుడిగా, లేకపోతే ఆయన రాజ్యంలో చేర్చబడే జీవితమును ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క చేతిలో నుండి విత్తబడిన మంచి విత్తనము అని గ్రహించుకో. నీ జీవితము ఎలాగైతే ఆ యజమానుడు పనివారి దగ్గర చెప్పినాడో, నీవు విత్తిన విత్తనము మంచిది, నీవు విత్తిన విత్తనము మంచిది అని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతోనూ నాతోనూ మాట్లాడుచు ఉన్నాడు. మనము ఆయన చేతిలో నుండి, ఆయన పనివారైన సేవకుల చేతిలో నుండి విత్తబడిన మంచి విత్తనములుగా ఉన్నాము. మన జీవితము ఆయనకు ప్రయోజనకరంగా, ఆయనకు ఉపయోగకరంగా ఉండినట్లుగా, ఆయన ఆశించిన రీతిగా పంట ఇచ్చేవారిగా మనము ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు మంచి విత్తనం అనే జ్ఞాపకమును కలిగి ఉండి, మంచి విత్తనములాగా మంచి పంటనిచ్చే జీవితమును కలిగి ఉండటకు ప్రయత్నించుము. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాకిచ్చిన ఈ మంచి హెచ్చరిక కోసం వందనములు. మేము నాయన నీ పొలములో విత్తబడిన మంచి విత్తనములై ఉన్నాము. మా చుట్టూ గురుగులు రావచ్చు, కానీ మేము నీ కొట్టలో చేర్చబడాలనేది నీ ఉద్దేశమై ఉన్నది. ఈ లోకములో అనేక శోధనలు రావచ్చు, అయితే ఆ శోధనలు దాటి నీ యొక్క రాజ్యంలో మేము చేర్చబడే వారిగా ఉండుటకు మా బలహీనతలన్నిటినీ నాయన దేవ, మా చుట్టూన శోధనలన్నిటిని జయించి నీలో స్థిరపడి నీ రాజ్యము చేరుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.